సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇలానే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవిత ఆశయమని తప్పక సాధిస్తానని చెప్పారు చంద్రబాబు. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్ లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ని ఎంపీగా, అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి. నేను ఏం చేయబోతున్నానో ఒక్కసారి మీకు చెప్పాలి, ఏం చేశానో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. తెలుగు జాతిలో మీరు ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. 14 సంవత్సరాలు, అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, 14-19 నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, 2 కలుపుకుంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను. ఈ గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. మళ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే 2 రాష్ట్రాలు కలవు. ఈ రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. అది మీరు ఇచ్చిన నాకు గౌరవం అని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక, ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు